ఆశించినటువంటి ఆశయం ఏదైతే ఉందో భారత యువతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా టెక్నాలజీ రంగంలోనూ అన్ని అంశాల్లోనూ యువత బాగా కృషి చేయాలని చెప్పని వాంఛించారో దానిలో భాగంగా మన బాపట్ల భావపురి విద్యా సంస్థల యందు ఇప్పుడు వెలువడినటువంటి అనేక నోటిఫికేషన్లు జాబ్స్ కి సంబంధించి ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు 10th క్లాస్ అర్హత తోటి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలు 39,000కు పైగా రిలీజ్ చేసి ఉన్నారు. అలానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి తరఫున ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్ క్యాడర్ క్రింద రైల్వేలో టీసీ పోస్టులు, స్టేషన్ మాస్టర్ పోస్టులు, క్లర్క్ పోస్టులు, టికెట్ ఎగ్జామినర్ పోస్టులు, గూడ్స్ గార్డ్ పోస్టులు ఇలా దాదాపు 14,000 పోస్టుల దాకా కూడా షార్ట్ నోటీస్ లో రిలీజ్ చేయడం జరిగింది. అలానే జూనియర్ ఇంజనీర్స్, పారామెడికల్ మరియు గ్రూప్ డి ఇలాంటి రైల్వే ఉద్యోగాలు దాదాపు 1,00,000 పోస్టులుగా వరకు ఏఎల్పి మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, టెక్నీషియన్స్ ఇలాంటి పోస్టులన్నింటినీ కూడా ప్రస్తుతం విడుదల చేసి ఉన్నది. మరి ఆ పోస్టులకు సంబంధించి మరియు ఇంకా ఇతర అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నూతన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అనేక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నటువంటి ఈ తరుణంలో మన బాపట్ల భావపురి విద్యా సంస్థల యందు 13, 14, 15 శుక్ర, శని, ఆదివారాల రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఉచితంగా అందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఉద్యోగార్థి పాల్గొనొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా నిరుద్యోగ అయినా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అలా సబ్జెక్టు నిపుణుల చేత సబ్జెక్టులకు సంబంధించి వివరించేటువంటి ఈ కరపత్ర ఆవిష్కరణకు పాలు పంచుకున్నటువంటి ఈ ఉద్యోగార్థులు, శిక్షణ పొందుతున్న ఉద్యోగార్థులు కానీ అలానే మా పెద్దలు రిటైర్డ్ ప్రిన్సిపాల్ సారు శ్రీ శర్మ గారికి, శ్రీ నారాయణ సార్ గారికి, మేడమ్స్ కు మరియు ఇతర ఉద్యోగార్థులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ నిరుద్యోగ ఉద్యోగార్థులకు మీడియా వారు తమ వంతు మాకు సహకారాన్ని అందించవలసిందిగా ఈ ఉచిత శిక్షణను జయప్రదం చేసేటందుకు